హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి రీసెంట్ లాంచ్ ఇది కియా నుంచి. కియా సెల్టోస్ 2026 ఫేస్ లిఫ్ట్. కార్ డిజైన్ చూస్తే మాత్రం సెల్టోస్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే చాలా వరకు చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ముఖ్యంగా ఫ్రంట్ లుక్కే చేంజ్ అయిపోయింది. ఫ్రంట్ గ్రిల్ చూడొచ్చు. మొత్తం దీనికి వీల్ పెట్టిన పేరు వచ్చేసరికి టైగర్ నోస్ గ్రిల్ అని చెప్పేసి పెట్టారు. బాగుంటుంది చూడడానికి, అయితే లుక్ బాగుంటుంది ఫ్రంట్ గ్రిల్ది. అండ్ గ్రిల్ లో ఇక్కడ మనకి కెమెరా అయితే ఉంది. ఫ్రంట్ కెమెరా ఇది 360 డిగ్రీ కెమెరాస్ అయితే దీనిలో మనకు ఉంటాయి. అండ్ రాడార్ కూడా ఉంది. కెమెరా బేస్డ్ మీకు level 2 ADAS అయితే దీనిలో ఉంటుంది. అండ్ లైట్స్ చూడొచ్చు. లైట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. దీనిలో లైట్స్ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది డిఆర్ఎల్ అండ్ ఇది డిఆర్ఎల్ఏ. మధ్యలో మనకి 3 వర్టికల్ లైన్స్ కనిపిస్తున్నాయి, కూడా డిఆర్ఎల్సే. అండ్ ఇండికేటర్స్ వచ్చేసరికి ఇది ఇండికేటర్లో వర్క్ అయింది అండ్ ఇది కూడా ఇండికేటర్లో వర్క్ అయింది. రెండు వర్క్ అయితే టాప్ బాటమ్ లోనే మీకు హెడ్ లైట్స్. హెడ్ లైట్ డిజైన్ కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. అండ్ పార్కింగ్ సెన్సార్ విషయానికి వస్తే మొత్తం ఫ్రంట్ మీకు 6 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ లుక్ అయితే బాగుంది, కొద్దిగా చూడడానికి డిఫరెంట్ గా అయితే ఉంది. ఇక్కడ కియా బ్యాడ్జింగ్ అండ్ బానెట్ ఓపెన్ చేసాం అనుకోండి, హైడ్రాలిక్ ఓపెనింగ్ అయితే ఇచ్చారు. అది కూడా కొద్దిగా బాగా అనిపించింది నాకు. ఈ కార్ మొత్తం మనకి 3 ఇంజన్ ఆప్షన్స్ లో వస్తుంది. అవన్నీ నేను డ్రైవింగ్ పార్ట్ లో మాట్లాడతాను. అండ్ ఇంకా సైడ్ లుక్ చూస్తే మాత్రం సైడ్ లెంత్ పెరిగింది కార్ది. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఒక 90 mm అయితే పెరిగింది. మొత్తం కార్ లెంత్ చూసుకుంటే దగ్గర 4690 mm అయితే ఉంటుంది. అండ్ వీల్ బేస్ కూడా ఒక 80 mm పెరిగింది లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. కొద్దిగా స్పేస్ బెటర్ ఉంటుంది లోపల బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి. వీల్ బేస్ వచ్చేసరికి ఇప్పుడు 2690 mm ఉంటుంది. అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా చూడొచ్చు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ తో వస్తుంది. అండ్ ఇక్కడ టైర్ చూడొచ్చు. ఎల్ఐ వీల్ డిజైన్ నాకు అంత నచ్చలేదు, కొద్దిగా ఈవీ స్టైల్లో అయితే అనిపిస్తా ఉంది. కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. అండ్ బ్రేక్ క్యాలిపర్స్ అయితే చాలా బాగున్నాయి, నియాన్ బ్రేక్ క్యాలిపర్స్ తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మీకు డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. టైర్ సైజ్ వచ్చేసరికి ఇది మీకు 18 ఇంచ్ టైర్, 215/55 18 ఇంచ్ టైర్స్ ఇవి. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా బాగానే ఉంది చూడడానికి. టైల్ ల్యాంప్స్ కొద్దిగా కనెక్టింగ్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎల్ఈడీఏ, ఎక్కడ మీకు హాలోజన్ అయితే లేవు. అండ్ ఇది రిఫ్లెక్టర్స్, ఇది వచ్చేసరికి రివర్స్ లైట్. మాక్సిమం అన్ని ఎల్ఈడీసే ఉన్నాయి. సెల్టోస్ బ్యాడ్జింగ్ మనకు కనిపిస్తుంది. కియా బ్యాక్ సైడ్ మనకి రివర్స్ కెమెరా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి జీటీ లైన్, దాని బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ పార్కింగ్ సెన్సార్ వచ్చేసరికి మొత్తం 6 ఉన్నాయి. ఇక్కడ మీకు చూస్తే రేర్ వైపర్ అయితే కనిపించట్లా. రేర్ వైపర్ అయితే ఇక్కడ ఉంది, హిడెన్ ఉంది, ఇక్కడ నుంచి వస్తుంది అది. షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి స్పాయిలర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. చూడడానికి కొద్దిగా బాగుంది. బ్యాక్ సైడ్ నుంచి కూడా లుక్ అయితే కొద్దిగా బాగుంది. సైడ్ నుంచి అంత అనిపించలేదు నాకు, సైడ్ కొద్దిగా కట్స్ ఎక్కువ అయిపోయినాయి. ఫ్రంట్ బ్యాక్ కొద్దిగా డిజైన్ అయితే చూడడానికి అయితే బాగుంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి 50 లీటర్స్ వరకు ఉంటుంది. సో ఇది పెట్రోల్ ఇంజన్ ప్రెజెంట్ మన దగ్గర ఉంది. డీజిల్ ఆప్షన్ కూడా ఉంది దీనిలో. ఓఆర్ఎం కూడా మన కెమెరా అయితే ఉంటుంది. మొత్తం 360 డిగ్రీ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఓఆర్ఎం కి టర్న్ ఇండికేటర్ కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఒకసారి బూట్ ఓపెన్ చేద్దాం, చూద్దాం స్పేస్ ఎంత ఉందో. బూట్ స్పేస్ వచ్చేసరికి 447 లీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఊఫర్ ఉంది, లైట్ కూడా ఇచ్చారు, కొన్ని హుక్స్ కూడా ఉన్నాయి. ఏమన్నా హ్యాంగ్ చేసుకోవాలనుకుంటే హ్యాంగ్ చేసుకోవచ్చు. పార్సిల్ ట్రే కూడా ఉంది. ఒక మీరు ఇంకా బూట్ స్పేస్ ని పెంచుకోవాలనుకుంటే రేర్ సీట్ ని ఫోల్డ్ చేయొచ్చు 60-40 రేషియోలో. స్పేర్ వీల్ కూడా ఉంది లోపల, కాకపోతే 17 ఇంచ్ టైర్, 18 ఇంచ్ అయితే కాదు. కీ విషయానికి వస్తే కీ బాగుంది చూడడానికి, సాలిడ్ ఉంది. బటన్స్ విషయానికి వస్తే లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెన్ కి ఈ హోల్డ్ అని బటన్ ఉంది కదా, ఇది మనం బయట నుంచే మనం ఇంజన్ స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ లాక్ చేయాలి, హోల్డ్ చేసి పట్టుకోవాలంతే, స్టార్ట్ అయిపోద్ది కార్. ఒకసారి మనం బ్యాక్ సీట్లోకి వెళ్ళి చూద్దాం స్పేస్ ఎలా ఉందో. రిక్వెస్ట్ సెన్సార్ ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ఉంది, మిగతా డోర్స్కి అయితే లేదు. డోర్కి చూస్తే మనకి సన్షైడ్ అయితే ఇచ్చారు. ఇది మాన్యువల్, ఇస్తేనే బాగుంటాయి ఇట్లాంటి అన్ని కార్లు ఉంటే బాగుంటుంది ఇది. అండ్ మొత్తం ఇది ప్లాస్టికే, ఇది ఒక్కటి మీకు సాఫ్ట్ టచ్ అయితే ఉంటుంది. ఎక్కడైతే మనం మోచేయి పెట్టుకుంటాం అక్కడ వరకు సాఫ్ట్ టచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం బాటిల్ హోల్డర్ ఉంది, స్పీకర్ కనిపిస్తుంది. మొత్తం దీనిలో బోస్ ఆడియో సిస్టమ్ అయితే వస్తుంది. 8 స్పీకర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ లోపలికి వద్దాం. బ్యాక్ సైడ్ మనకి సీట్స్ కంఫర్టబుల్ ఉన్నాయి. నీ రూమ్ కూడా బాగుంది. హెడ్ రూమ్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ హైట్ 6 feet పైన అయితే మాత్రం కొద్దిగా చూసుకోండి. ఇది ఒకసారి షోరూమ్కి వెళ్ళి చూడండి. నా హైట్ 5'9", ఇక్కడ చూడొచ్చు. హెడ్ రూమ్ కొద్దిగా ఇంకా బెటర్ ఉంటే బాగుండేది, కానీ నీ రూమ్ పర్ఫెక్ట్ ఉంది. అండ్ అండర్ టైర్ సపోర్ట్ కూడా బాగానే ఉంది నా హైట్కి అయితే. సెంటర్లో కూడా మనం కూర్చోవచ్చు, మధ్యలో అయితే బంప్ అయితే ఉంది కొంచెం, కానీ కూర్చోవచ్చు కంఫర్టబుల్. కాకపోతే షార్ట్ రైడ్స్కి, లాంగ్ రైడ్స్కి అయితే మాత్రం మిడిల్లో కూర్చున్న వాళ్ళకి చాలా గట్టిగా ఉంది సీట్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు అంత సాఫ్ట్ అయితే ఉండదు. ముగ్గురికి హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు, ముగ్గురికి 3-point సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి. ఇన్నిటికి మనకి ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ జీటీ లైన్ సీట్ కూడా మనకు కనిపిస్తుంది. బ్యాక్ సీట్స్ మనం క్లీన్ చేయొచ్చు, కొంచెం బ్యాక్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఇంతవరకు అయితే వెళ్ళొచ్చు. వెంటిలేషన్ అయితే లేదు బ్యాక్ సైడ్, సిరోస్లో ఉంటుంది కదా,
దీనిలో అయితే మనకి బ్యాక్ సైడ్ వెంటిలేషన్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ సెంటర్లో మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. టాప్లో గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ ఒక్కటే లేదు, మిగతా వాళ్ళందరూ గ్రాబ్ హ్యాండిల్స్. అండ్ బ్యాక్ సైడ్ అయితే లైట్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఛార్జింగ్ పోర్ట్స్ ఇక్కడ అయితే ఏమి లేవు. జస్ట్ ఇక్కడ మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. లైక్ ఫోన్స్ ఇలాంటి పెట్టుకోవచ్చు ఛార్జింగ్ పెట్టేసి. ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ ఉన్నాయి. సీట్స్కి అయితే ఇచ్చారు. టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి 2 సీట్స్కి. ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ పెట్టి మొబైల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ సీట్ బెల్ట్స్ మనకి హైట్ అడ్జస్టబుల్తో వస్తున్నాయి. ఇది డ్రైవర్ సైడ్ డోర్ అయితే మొత్తం కంట్రోల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనం ఓఆర్ఎం కంట్రోల్ చేయొచ్చు. అండ్ లాక్ అండ్ లాక్, విండో కంట్రోల్స్. ఇది డ్రైవర్ సైడ్ ఒకటే మనకి 1 టచ్ అప్ డౌన్. డ్రైవర్ సైడ్ సీట్ మనకి మెమరీ ఫంక్షన్తో వస్తుంది. ఇద్దరు వాళ్ళకి తగ్గట్టు అడ్జస్ట్ చేయొచ్చు సీట్ని. అండ్ ఇక్కడ చూస్తే వెంటిలేషన్కి బటన్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. డ్రైవర్ సీట్ మనకి వెల్కమ్ ఫీచర్తో కూడా వస్తుంది. మనం డోర్ ఓపెన్ చేయగానే చూడొచ్చు సీట్ ప్యాక్ వెళ్తుంది. అండ్ ఇది మనకి పవర్ సీట్. డ్రైవర్ సీట్ 10 వే అడ్జస్ట్ చేయొచ్చు. ఓన్లీ ఈ సీట్ మాత్రమే వస్తుంది. అటు సైడ్ మనకి మాన్యువల్ సీట్. సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇక్కడ మెష్ టైప్ ఇచ్చారు. ఇది నాకు బాగా అనిపించింది. హెడ్ రెస్ట్ మెష్ టైప్ ఉంది. హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఇక్కడ ఇచ్చారు. ఇది వచ్చేసరికి హెడ్ లైట్ లెవెలర్. అండ్ ఇది వచ్చేసరికి హిల్ డిసెంట్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇక్కడ నుంచి మనం ఆఫ్ చేయొచ్చు. ఇది వస్తే ఇక్కడ నుంచి మనం బోనెట్ ఓపెన్ చేయొచ్చు. ఫ్యూయల్ లిడ్కి ఇక్కడ ఉంటుంది. అన్ని హ్యుండాయ్ కార్స్లో, కియా కార్స్లో ఇట్లనే ఉంటాయి. ఫస్ట్ మనం టాప్ చూద్దాం, తర్వాత కిందకు వద్దాం. ఇక్కడ మనకి వ్యాంటీ మిర్రర్ అయితే లేదు. డ్రైవర్ సైడ్, ప్యాసింజర్ సైడ్ ఉంది. లైట్ అయితే ఏం లేదు. సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఇక్కడ సన్ గ్లాస్ అయితే మీరు పెట్టుకోవచ్చు. సో ఇది కూడా ఉంటే బాగుంటుంది అన్ని కార్స్లో. ఇది వచ్చేసరికి లైట్స్ అండ్ సన్ రూఫ్ వస్తారు. ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయొచ్చు. ఐఆర్ఎం వచ్చేసరికి ఆటో డిమింగ్ ఐఆర్ఎంతో వస్తుంది. సార్ గ్లవ్ బాక్స్ డీసెంట్ సైజ్, కాకపోతే కూలింగ్ ఫంక్షన్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ కూడా మనకి కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ కూడా 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్. 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఇది గేర్ లివర్ బాగుంది. ఇక్కడ మనకి ఇంజన్ స్టార్ట్ బటన్ ఉంది. ఆటో హోల్డ్, పార్కింగ్ సెన్సర్ ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి 360 డిగ్రీ కెమెరా బటన్. ఇక్కడ కూడా మొత్తం 360 డిగ్రీ కెమెరాస్ అయితే ఉంటాయి. క్వాలిటీ బాగానే ఉంది. మరి సూపర్ అని చెప్పలేం కానీ బాగానే ఉంది. క్వాలిటీ డీసెంట్ క్వాలిటీ. ఇక్కడ వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది. అండ్ కీ పెట్టుకోవచ్చు ఇక్కడ అంతే. ఇక్కడ 3 టైప్ సి పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది వచ్చేసరికి బటన్స్ ఇచ్చారు చాలా వరకు. ఇక్కడ మన టెంపరేచర్ కానీ ఇవన్నీ మనం ఫ్యాన్ స్పీడ్ కానీ ఇక్కడ నుంచి మనం బటన్స్తో అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇది నాకు బాగా అనిపించింది. ఈవెన్ ఇక్కడ కూడా మీరు టచ్ స్క్రీన్లో కూడా చేయొచ్చు, కాకపోతే బటన్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఈజీగా మనం ఫ్యాన్ టెంపరేచర్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి మోడ్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మీడియా కంట్రోల్స్. ఇక్కడ నుంచి వాల్యూమ్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ మ్యాప్, హోమ్ ఇవన్నీ ఇక్కడ ఉండే ఎంతముందో బటన్స్ అన్నీ హ్యుండాయ్ కార్స్లో తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేశారు. ఇది వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇది వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇది వచ్చేసరికి ఏసీ కంట్రోల్స్ అనమాట. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా బాగుంది. దీనిలో మీకు ల్యాగ్ ఇట్లాంటివి అయితే ఏముండవు. కొన్ని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకి బాగా ల్యాగ్ అవుతూ ఉంటాయి. ఇది మనకి బాగా అనిపిస్తుంది. అండ్ దీనిలో మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ వెహికల్ సెట్టింగ్స్లో మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి మీకు. ఇవన్నీ మెయిన్ ఫీచర్స్. డ్రైవర్ అసిస్టెంట్ ఇక్కడ మీకు ఎడాస్ సంబంధించి ఫీచర్స్ ఇవన్నీ ఎడాస్ సంబంధించి. వీటిని మీరు ఇక్కడ నుంచి మీరు ఏదో ఆన్ చేయాలి, ఏదో ఆఫ్ చేయాలి మొత్తం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎడాస్ సంబంధించి. ఈ క్లైమేట్కి సంబంధించి. లైట్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడొచ్చు. లైట్స్లో మనకి యాంబియంట్ లైటింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం యాంబియంట్ లైటింగ్ అయితే మనం అడ్జస్ట్ చేయొచ్చు. కలర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు కస్టమ్ కలర్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చినట్టయితే లైట్ అయితే సెట్ చేయొచ్చు. ఇంకా డోర్కి సంబంధించి సో మొత్తం సెట్టింగ్స్లో, వెహికల్ సెట్టింగ్స్లో మీకు మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకి సింపుల్గా ఉంది. స్పీడోమీటర్, ఆర్పిఎం మీటర్. లెఫ్ట్ సైడ్ మనకి రేంజ్ కనిపిస్తుంది, రైట్ సైడ్ ఆడోమీటర్ రీడింగ్ కనిపిస్తూ ఉంది. సింపుల్గా ఉంది. స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మాత్రం స్టీరింగ్ వీల్ అంత అట్రాక్టివ్ అయితే అనిపించట్లేదు. డబుల్ డీ కట్ ఇది, 2 డీలు అతికిస్తే స్టీరింగ్ వీల్ అనమాట. ఫ్లాట్ బాటంతో వస్తుంది. డ్రైవ్ మోడ్ ఇక్కడ నుంచి సెలెక్ట్. ఇది బాగా నచ్చింది నాకు. డ్రైవ్ మోడ్, ట్రాక్షన్ మోడ్, ఈకో, స్పోర్ట్స్ అండ్ నార్మల్. ఇక్కడ ట్రాక్షన్ మోడ్ విషయానికి వస్తే స్నో, మడ్, శాండ్ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. ఇవన్నీ వాల్యూమ్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. సౌండ్ సిస్టమ్ బాగుంది, బదిలిపోయింది. ఇలా మనకి బోస్ సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మొత్తం ఇవన్నీ ఎడాస్ సంబంధించి అనమాట. ఎడాస్ సంబంధించి మొత్తం ఇక్కడ మనకి ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి పెడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ వీల్ వచ్చేసరికి బోత్ హైట్ అండ్ రీచ్ అడ్జస్ట్ చేయొచ్చు మాన్యువల్గా, ఎలక్ట్రిక్ అయితే కాదు. ఫ్రెండ్స్ ఇప్పుడు కియా సెల్టోస్ డ్రైవ్ చేస్తున్నారు 2026 మోడల్. సస్పెన్షన్ కూడా కొద్దిగా ట్యూన్ చేస్తున్నట్టు చెప్తూ ఉన్నారు. చూద్దాం, రఫ్ రోడ్స్లో వెళ్దాం. సస్పెన్షన్ మరీ హార్డ్ లేదు, మరీ సాఫ్ట్ లేదు. కొంచెం ఫీల్ అవుతారు మీరు. పెద్ద పెద్ద పాట్ హోల్స్ ఇట్లాంటివి తగిలినాయి అనుకోండి, లోపల ఫీల్ అవుతారు. నార్మల్గా అయితే మాత్రం బాగానే ఉంది సస్పెన్షన్ అయితే. ఎస్యూవీ గార్డ్ కొద్దిగా బాడీలో అయితే ఫీల్ అవుతారు. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇంప్రూవ్ చేశారు. 200 mm ఉంది ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్. లాస్ట్ జనరేషన్ కాబట్టి ఒక 10 mm పెరిగింది. హైట్ మాత్రం ఒక 10 mm
తగ్గింది. స్టీరింగ్ వీల్ కూడా లైట్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ హెవీ ఫీల్ అయితే లేదు, లైట్ ఉంది స్టీరింగ్ వీల్ కూడా. నెక్స్ట్ ఇంకా ఇంజన్స్ గురించి మాట్లాడదాం. మొత్తం ఇది 3 ఇంజన్ ఆప్షన్స్లో అయితే వస్తుంది. ఇది నేను నడిపేది ప్రస్తుతం అయితే ఇది న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ ఇంజన్, 4 సిలిండర్ ఇంజన్. దీని పవర్ వచ్చేసరికి 115 PS పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 144 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది. సో అంత పవర్ అంత టార్క్ అయితే ఉన్నది. నార్మల్గా వెళ్ళడానికి మరీ మీరు పుష్ చేయడానికి అయితే ఇంజిన్ అస్సలు పనికిరాదు. ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ కావాలి, మీరు డ్రైవింగ్ ఎక్కువ ఇష్టపడతారు, డ్రైవింగ్ ఎంతూజియాస్ట్, మీరు కార్ డ్రైవింగ్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు డ్రైవ్ చేయడానికి పర్సనల్గా ఇంకొక ఇంజన్ ఉంటుంది. అది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. దాని గేర్ బాక్స్ కూడా బాగుంటుంది. మీకు 7 స్పీడ్ DCT గేర్ బాక్స్, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. అది పవర్ వచ్చేసరికి మీకు 160 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 253 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఇంజన్ అది. సో అది దానికి వెళ్ళడం బెటర్ ఆప్షన్. రెండు మీద మైలేజ్ డిఫరెన్స్ కూడా అంతేమి ఉండదు. వీళ్ళు పేపర్ మీద క్లెయిమ్ చేస్తుంది 17-18 మధ్యలో క్లెయిమ్ చేస్తున్నారు. DCT అయినా కానీ ఇదైనా CVT, ఇది CVT గేర్ బాక్స్తో వస్తుంది, న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్. నాకు తెలిసి ఇది కొంచెం మైలేజ్ ఎక్కువ ఇవ్వచ్చు, ఒక 2 కిలోమీటర్స్ అలా ఇవ్వచ్చు, అంత మించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బెటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ DCT గేర్ బాక్స్కి వెళ్ళడం కొద్దిగా బెటర్ ఆప్షన్. అండ్ ఒక ఇన్కమింగ్ మైలేజ్ కావాలి అనుకుంటే మాత్రం ఎక్కువ డ్రైవ్ చేస్తారు అనుకుంటే డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, అది కూడా మంచి ఇంజనే. 116 PS పవర్ ఉంటుంది దానికి. టార్క్ వచ్చేసరికి సేమ్ పెట్రోల్ ఇంజన్, మనకి టర్బో పెట్రోల్ ఇంజన్ ఉందిగా దాన్ని టార్క్ ఇస్తుంది, లైక్ 250 Nm వరకు వస్తుంది టార్క్ దానిలో, డీజిల్ ఇంజన్లో. సో అది బాగుంటుంది, అది కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో 3 ఇంజన్ ఆప్షన్స్ ఇవి. సో నాకైతే బెస్ట్ అంటే మాత్రం టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. సేమ్ ఇంజన్స్ మీకు లాస్ట్ జనరేషన్లో కూడా ఉన్నాయి. కియా సెల్టోస్లో ఇప్పుడు క్రేటా ఉంది, క్రేటాలో కూడా మీకు సేమ్ 3 ఇంజన్ ఇప్పుడు చెప్పా కదా, అవే ఇంజన్స్ అయితే ఉంటాయి. ఇంజన్స్ మాత్రం ఏం చేంజ్ చేయాలి వీళ్ళు, జస్ట్ డిజైన్ కొంచెం ఫీచర్స్ వీటిలో చేంజెస్ చేశారు, కానీ ఇంజన్స్ మాత్రం అవే ఇంజన్స్ మీరు ప్రీవియస్ జనరేషన్ ఇవే. హెడ్సప్ డిస్ప్లే అయితే లేదు దీనిలో, అదొకటి మిస్ అయింది. నాకైతే అంత బాగా అనిపించదు హెడ్సప్ డిస్ప్లే, కొంతమంది ఇష్టపడుతుంటారు, దీనిలో అయితే అది లేదు. అండ్ బ్యాక్ సైడ్ మనకి బూట్ కూడా పవర్ బూట్ అయితే కాదు, అదొకటి మైనస్ ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ చేశారు దీనిది. బిల్డ్ క్వాలిటీ ఇప్పుడు ప్లాట్ఫామే చేంజ్ అయిపోయింది. ఇది ఫస్ట్ కార్ ఇండియాలో గ్లోబల్ K3 ప్లాట్ఫామ్తో వస్తుంది. సో ఇది మీకు లాస్ట్ జనరేషన్ K2తో కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్ స్ట్రెంగ్త్ ఉంటుంది. మీకు మెటీరియల్ కూడా ఐస్టన్ స్టీల్ యూజ్ చేశారు. అండ్ ఈ ప్లాట్ఫామ్ గ్లోబల్గా 5 స్టార్ రేటింగ్ అయితే పొందింది. లాస్ట్ జనరేషన్ మన క్రేటా ఇవన్నీ మనకి 3 స్టార్ 4 స్టార్ రేటింగే, 5 స్టార్ రేటింగ్ అయితే లేదు. ఇది ఇంకా గ్లోబల్ కానీ భారత్ ఎన్క్యాప్లో కానీ రేటింగ్ అయితే వెళ్ళలేదు. సో వీళ్ళు అనుకుంటుంది 5 స్టార్ స్కోర్ చేసిద్ది అనుకుంటున్నారు, ఎందుకంటే K3 ప్లాట్ఫామ్ వల్ల. సో ఈ ప్లాట్ఫామ్ వల్ల మీకు కొద్దిగా రైడ్లో కూడా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది అండ్ హ్యాండ్లింగ్ కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. కార్ అయితే బాగుంది డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ సేఫ్టీ పరంగా మాత్రం 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, Level 2 ADAS, 360 కెమెరాస్, ఈవెన్ ఇండికేటర్స్ మనం వేసినా కానీ టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ కూడా మనకి వ్యూ కనిపిస్తూ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. సేఫ్టీ పరంగా కూడా ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. చూద్దాం మరి ఇది ఎంత స్కోర్ చేస్తుందో క్రాష్ టెస్ట్లో. ఇంజన్ ఇప్పటిదాకా నేను స్మూత్గా నడిపాను, జస్ట్ 60 to 80 రేంజ్ నడుపుతున్నాను. బాగుంది, స్మూత్గా వెళ్తుంది కార్ అయితే. కాకపోతే ఎప్పుడైతే మనం దీన్ని పుష్ చేయాలనుకుంటామో ఇట్లా చూడొచ్చు, సౌండ్ వినొచ్చు మీరు, వెళ్ళదు. మీరు సడన్గా ఏమైనా ఓవర్టేక్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. అంత క్విక్ రెస్పాన్స్ ఉండదు గేర్ బాక్స్ నుంచి, కానీ పవర్ కూడా అంత ఉండదు. సో ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడతారు మీరు. ఈ టార్చర్ వద్దనుకుంటే టర్బో పెట్రోల్కి వెళ్ళండి, టర్బో పెట్రోల్ DCT గేర్ బాక్స్కి వెళ్ళండి, అక్కడ మీకు బెటర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. కార్నర్స్లో చూద్దాం ఎలా ఉందో. పాపం అరుస్తుంది, పాపం అది కిరిబిక్కిరి అయిపోతుంది, ఎందుకు దాని మీద అంత ప్రెజర్ పెట్టడం. కానీ ఒకసారి బ్యాక్ వచ్చి టెస్ట్ చేసి చూద్దాం 0 to 100 ఎంత టైంలో పోతుంది ఇది. నాకు డౌట్ కొద్దిగా హెడ్లైట్ త్రోనే, మరీ చిన్నగా ఉన్నాయి అవి, అది లో లైట్లో తెలుస్తుంది. ప్రజెంట్ మనకి లో లైట్ కండిషన్ అయితే కాదు. ఒకవేళ తక్కువ అయితే త్రో మీరు ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోవాల్సిందే. ఒకసారి ADAS కూడా టెస్ట్ చేద్దాం. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ సెట్ చేశాను, స్టీరింగ్ కూడా అదే కంట్రోల్లో తీసుకుంటుంది. ఇంకా ప్రశాంతంగా నిద్రపోవచ్చు, బాగానే వెళ్తుంది అప్ప. ఇంకా కొద్దిగా గుద్దేసేది, లైన్ కొద్దిగా అక్కడ లేదు, సగం కట్ అయి ఉంది, వెళ్ళిపోతుంది. ఇది ప్రాబ్లం ADAS తోటి, కంప్లీట్ డిపెండ్ అవ్వలేం. దీని పర్ఫెక్ట్గా లైన్స్ అన్నీ కనపడాలి, కొద్దిగా లేకపోయినా కానీ కథం. ఇక్కడ మనకి ముందు వెహికల్ కూడా కనిపిస్తుంది, ఇక్కడ బైక్ ఉంది కదా, సో బైక్ కనిపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు ఆటో ఉంది కదా, మనకి ఆ సింబల్ కనిపిస్తుంది కొద్దిగా లారీ లాగా. సో వెహికల్ బట్టి మారిపోతుంది. ADAS దీనిలో బాగా పనిచేస్తుంది. నేను ఈవెన్ క్రేటాలో కూడా టెస్ట్ చేసినప్పుడు నాకు బాగా అనిపించింది, వీళ్ళది కొద్దిగా బెటర్ ఉంటుంది ADAS. దీన్ని ఒకసారి లాంచ్ చేద్దాం, ఇంకా పాపం కష్టపడదాం దీన్ని.
ఫైనల్లీ 100కి వెళ్ళాం. మీరు సౌండ్ విని అర్థం చేసుకోవచ్చు పాపం ఎంత ఇబ్బంది పడిందో. ఇది నార్మల్గా స్మూత్గా నార్మల్గా వెళ్ళడానికి అయితే ఓకే, కానీ క్విక్గా మీకు పవర్ కావాలంటే మాత్రం కష్టమే దీంతో. మైలేజ్ విషయానికి వస్తే మాత్రం ఈ కార్ మీకు నార్మల్ సిటీలో 11-12 ఆ రేంజ్ రావచ్చు. రియల్ వరల్డ్ చెప్తున్నా, వాళ్ళు చెప్పేసి 17-18 అంటారు, కానీ మనకు అంత రాదు, 12 మధ్యలో రావచ్చు. మీరు హైవేలో అయితే మ్యాక్సిమం ఒక 14-15 ఆ రేంజ్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. 13-15 మధ్యలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు మైలేజ్ అన్ని ఇంజన్స్కి. ఈ 2 పెట్రోల్ ఇంజన్స్ మోస్ట్లీ. ఇంకా డీసీటీ గేర్ బాక్స్ తీసుకుంటే టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే దీనికన్నా ఒక 2 కిలోమీటర్స్ ఇంకా తగ్గుతుంది. డీజిల్ ఎక్కువ వస్తుంది. డీజిల్ ఈజీగా మీకు హైవేలో 16-17 అయితే రావచ్చు. అది మీరు నడిపేదాన్ని బట్టి ఉంటుంది. సో మొత్తం ఓవరాల్గా అయితే మాత్రం కొద్దిగా మైలేజ్ కోసం అయితే డీజిల్ బెటర్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇది. థర్డ్ ప్లేస్లో అది ఉంటుంది టర్బో పెట్రోల్ ఇంజిన్. ఫైనల్గా కార్ ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్ షోరూమ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 10.99 lakh, 11 lakh అనుకోండి. ఇంకా 11 lakh ఎక్స్ షోరూమ్. టాప్ మోడల్ 20 lakhs దాకా వెళ్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం టాప్ మోడల్ ఇది 24,30,000 దాకా పడుతుంది. అంటే ఇది న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, CVT గేర్ బాక్స్. ఒకవేళ మీరు టర్బో పెట్రోల్కి వెళ్ళారనుకోండి, దీనికి దానికి జస్ట్ 1 లక్ష రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది అంతే. తీసుకుంటే అదే తీసుకోండి. అది మీకు 25 lakh దాకా పడుతుంది. డీజిల్ కూడా అంతే. డీజిల్ కూడా టాప్ మోడల్ మీకు 25 lakh ఆ రేంజ్లోనే వస్తుంది. ఇంకా దీనిలో చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. దీనిలో మీకు HT అని, HTK అని, HTX అని, ఇది GTX, ఇంకా దీనిలో ఎక్స్ లైన్ ఉంటుంది. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఏ వేరియంట్ బాగుంటుంది, ఏ వేరియంట్ తీసుకోవచ్చు అంటే బేస్ వేరియంట్ మీకు మాన్యువల్ తీసుకోవాలనుకుంటే ఈ ఇంజన్ తోటి మాన్యువల్ గేర్ బాక్స్కి వెళ్తే మాత్రం బేస్ మోడల్ మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటున్నాయి. దానిలో కూడా అది కూడా మంచి ఆప్షనే. ఇంకొకటి HTX అని ఉంటుంది. HTX కూడా మంచి ఆప్షన్. ఒకవేళ ఇంకా మీకు వేరియంట్ సంబంధించి ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే మాత్రం విజార్డ్ ఆల్రెడీ ఒక వీడియో చేస్తాడు వేరియంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఏ వేరియంట్లో ఏం ఫీచర్స్ ఉంటాయి, ఏది సెట్ అయితే మీకు అన్నట్లుగా. ఆ వీడియో లింక్ నేను ఇక్కడ ఐకార్డ్స్లో పెడతా, లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ దీన్ని మీరు టెస్ట్ చేయాలనుకుంటే ఈ కార్ మనకు ప్రొవైడ్ చేసిన వచ్చేసరికి ఆటోమోటివ్ కియా నాగోల్ వాళ్ళు. సో మీరు దగ్గరలో ఉంటే అక్కడ షోరూమ్కి వెళ్ళొచ్చు. మీరు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తే ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ప్రైస్ వేరియంట్స్ వీటికి సంబంధించి మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. అండ్ ఇది ఓవరాల్గా అయితే మాత్రం కియా సెల్టోస్ ఓవరాల్గా అయితే మాత్రం నాకు కొద్దిగా బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనిపించింది. డ్రైవింగ్ పరంగా అయితే మాత్రం ఇంతకుముందు నేను టర్బో పెట్రోల్ ఇంజిన్ డ్రైవ్ చేశాను కాబట్టి ఇదంతా నాకేం నచ్చలేదు. మీరు తీసుకోవాలని అదే బెస్ట్ ఆప్షన్. అది చాలా బాగుంటుంది. సో ఆ ఇంజిన్కి వెళ్ళడం మీరు బెటర్. మీకు ఎలా అనిపించింది కియా సెల్టోస్ 2026 ఫేస్ లిఫ్ట్? మీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఏమైనా కార్స్ ఉన్నాయి, మనం కాంటాక్ట్ అవ్వాలి, మన ఛానల్లో మీరు కనపడాలి అనుకుంటే మాత్రం మీ కార్తో పాటు దీని మీద మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, auto@prasartechintelugu.com, దీనికి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్.